అయోధ్యలోని రామాలయంపై దాడికి ప్రయత్నించిన అనుమానిత ఉగ్రవాదిని ఫరీదాబాద్లో అరెస్ట్ చేశారు. రామ మందిరమే అతని లక్ష్యమని నిఘా వర్గాలు తెలిపాయి. గుజరాత్ ఏటీఎస్ కేంద్ర సంస్థలు ఫరీదాబాద్ ఎస్టీఎఫ్తో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అనుమానితుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుడు ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ నివాసి. అతని వద్ద నుంచి భద్రతా దళాలు 2 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం రామాలయం అతని టార్గెట్ లిస్టులో ఉంది. నిందితుడిని ఉత్తరప్రదేశ్ నివాసి అయిన 19 ఏళ్ల అబ్దుల్ రెహమాన్ గా గుర్తించారు. ఫరీదాబాద్ లో భద్రతా దళాలు దాడి చేసిన ప్రాంతంలో గ్రెనేడ్లు చెల్లాచెదురుగా ఉన్నాయి. గుజరాత్ ఏటీఎస్ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని వర్గాలు తెలిపాయి. మరింత సమాచారం కోసం గుజరాత్ ఏటీఎస్ రెహమాన్ ను ప్రశ్నిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెహమాన్ వద్ద ఉగ్రవాద దాడికి సిద్ధమవుతున్నాడని గుజరాత్ ఏటీఎస్ నుండి తమకు సమాచారం అందింది. దీని తర్వాత కేసును హర్యానా పోలీసులకు చెందిన పాల్వాల్ ఎస్టీఎఫ్ కి అప్పగించారు. గుజరాత్ ఏటీఎస్ షేర్ చేసిన అబ్దుల్ చిత్రం ఆధారంగా ఎస్టీఎఫ్ చర్య తీసుకొని తనిఖీ చేయడం ప్రారంభించింది. పాల్వాల్ ఎస్టీఎఫ్, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా బృందాలు ఫరీదాబాద్లోని పౌలీలో బస్ రోడ్లో అబ్దుల్ను అరెస్ట్ చేశారు. వారి నుంచి బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అబ్దుల్ను కోర్టు ముందు హాజరుపరిచారు. అతను హర్యానా ఎన్టీఎఫ్ 10 రోజుల జ్యుడిషియరీ కస్టడీకి పంపింది.